హలో ఆల్. సో మొన్ననే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఎవరైతే కొంచెం టఫ్ వచ్చింది అని అనుకుంటున్నారో అందరికీ టఫ్ వచ్చింది. ఆ క్వశ్చన్ పేపర్ చాలా యూపీఎస్సీ స్టాండర్డ్ని తలదండేలాగా ఉంది ఆ క్వశ్చన్ పేపర్. సో ఏం బాధపడకండి. ఓవరాల్గా మీకు కనుక 42 దాటుతుంది అని అంటే మీరు గుడ్డిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రిపరేషన్ చదువుకుంది ఎప్పటికి కూడా నష్టపోదు. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం కన్నా యూజ్ అవుతుంది. సో 40 దాటిన వాళ్ళందరూ మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో దానికోసం మా వంతు సహాయం లాగా ఎప్పటిలాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్తో ముందుకు వస్తున్నాము. లాస్ట్ టైం మీకు తెలుసు, మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసినట్లయితే 32 ర్యాంక్స్ వచ్చాయి. ఆ 32 ర్యాంక్సే కాదు, మా ర్యాంకర్స్ని, మా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం ఒక రిసార్ట్ కూడా వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళ విజయం వచ్చింది కాబట్టి ఏదో విధంగా పాపం ఇన్ని రోజులు కష్టపడ్డారు, వాళ్ళకి ఒక రిలీఫ్ అనేది ఉండాలని చెప్పేసి ఒక 2 days ప్రాపర్గా ఎంజాయ్ కూడా చేశాం మేము. మీరు కూడా అలా ఇప్పుడు 2024లో గ్రూప్ 1 ర్యాంక్స్ తెచ్చుకొని మీకు కూడా అలా ఎంజాయ్ చేయాలి అని, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని అంటే ఇది మంచి ఆపర్చునిటీ. సో మాకు లాస్ట్ టైం 32 ర్యాంక్స్ వచ్చాయి. ఈసారి కూడా అదే మోటివేషన్తో మళ్ళీ 30 ర్యాంక్స్ దాకా మన అకాడమీ నుంచి తెచ్చుకోవాలని మళ్ళీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మీ ముందుకు వస్తున్నాము. సో ఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని మన రాజేష్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. సో హలో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. సో స్టూడెంట్స్, విష్ణు ఐఎస్ అకాడమీ మేము మీ ముందుకు తీసుకొస్తున్న ప్రోగ్రాం పేరు మిషన్ అమరావతి. మిషన్ అమరావతి. సో మిషన్ అమరావతి అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్న ప్రోగ్రాం. ఇది ఒక 80 days ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడే ముందుగా ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రీ రిక్వెస్ట్గా తెలియాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్ తాలూకా నేచర్, మెయిన్స్ ఎగ్జామినేషన్ నేచర్. ఎందువల్లంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ క్లియర్ చేసిన వాళ్ళందరూ ఎంసీక్యూ సాల్వ్ చేసి ఫైన్ ఒక కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళు, అఫ్కోర్స్ వాళ్ళందరూ నాలెడ్జబుల్ పర్సన్సే, అందులో ఏ డౌట్ లేదు. కానీ మెయిన్స్ ఇస్ ఎ డిఫరెంట్ గేమ్. మెయిన్స్ ఒక డిఫరెంట్ గేమ్. మెయిన్స్ అనేది మీరు క్లియర్ చేయాలంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది మెయిన్స్ ఎగ్జామ్ యొక్క నేచర్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడంతో పాటుగా మెయిన్స్ ఎగ్జామ్కి మీరు అలవాటు పడాలి. మనకి ఆల్మోస్ట్ ఒక 4 to 5 months అనేది టైం ఉంటుంది ఇప్పటి నుంచి మెయిన్స్కి. ఈ 4 to 5 months మీకు ఏ రోజైతే నిజంగా మెయిన్స్ ఎగ్జామ్లో కూర్చుంటారో అప్పుడు మీకు ఆ క్వశ్చన్ పేపర్ అనేది కొత్తగా ఉండకూడదు. యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ బై ద క్వశ్చన్ పేపర్. అది మెయిన్ మోటో. మిషన్ అమరావతి మెయిన్ మోటో ఏంటి? ఎగ్జామ్ యొక్క నేచర్ మీకు తెలపడం, అదేవిధంగా మిమ్మల్ని ఎగ్జామ్కి క్లియర్ కట్గా ప్రిపేర్ చేయించడం అనేది మిషన్ అమరావతి యొక్క మెయిన్ థీమ్. సో నేచర్ అర్థం చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఒక సింపుల్ లాజిక్ తెలుసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రాయాల్సింది అంటే మీరు ఎగ్జామ్లో రాయాల్సింది ఆన్సర్స్, అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అనేవి రాయాలి. ఫైన్, ఇట్స్ నాట్ ఎంసీక్యూస్. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అనేది మనం రోజు చేసే ఒక రొటీన్ వర్క్ అయితే కాదు. మనం ఎంసీక్యూస్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 MCQs సాల్వ్ చేసి ఉండొచ్చేమో, కానీ 100 మెయిన్స్ ఆన్సర్స్ అయితే రాసి ఉండవు. సో ఈ యొక్క మెయిన్స్ ఆన్సర్స్ అనేది మనకి హ్యాబిట్యూట్ చేసుకోవడానికి కోసం డైలీ మెయిన్స్ ఆన్సర్స్ రాయాలి. దీని కొరకు ఈ 80 days ప్రోగ్రాంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైలీ టెస్ట్లు. ఆల్మోస్ట్ 60 డైలీ టెస్ట్లు అనేది మనం పెట్టడం జరుగుతుంది. అంటే ఈ సోకాల్డ్ ఈ టెస్ట్ ఏవైతే ఉంటుందో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఏపీపీఎస్సీ ప్రొవైడ్ చేసినటువంటి మెయిన్స్ సిలబస్ అనుగుణంగానే ఉంటుంది. ఆ మెయిన్స్ సిలబస్ అనేది ఎగ్జాక్ట్గా టెస్ట్ ప్రకారంగా డివైడ్ చేయబడింది. సో ప్రతి ఒక్క సెక్షన్ మీద రోజు అట్లీస్ట్ 2 మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఏవైతే మీరు రాస్తారో దాన్ని మేము ఎవాల్యుయేట్ కూడా చేస్తాం. అలాగే ప్రతి వీకెండ్ మీకు సెక్షనల్ టెస్ట్లు అనేది జరుగుతుంది. ఓకే, ప్రతి వీకెండ్ మీరు సెక్షనల్ టెస్ట్లు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం కోసం, మేము ప్రిపేర్ చేయడం కోసమే ఈ డైలీ టెస్ట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. సో వీక్లీ సెక్షనల్ టెస్ట్లు అనేవి 11 జరుగుతున్నాయి అన్నమాట. 11 సెక్షనల్ టెస్ట్ అనేవి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ డైలీ టెస్ట్, సెక్షనల్ టెస్ట్ మీకు రాసేటప్పుడు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం మీకు మెంటర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి మిమ్మల్ని మీకు ఒక ఇండివిజువల్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వడం కోసం మేము మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో. సో ఈ మెంటర్ అనేవాడు మీ డైలీ టెస్ట్ని ఎవాల్యుయేట్ చేయడంతో పాటు సెక్షనల్ టెస్ట్లో 1-to-1
1-to-1 డిస్కషన్స్ అనేవి చేస్తారు, 1-to-1 ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు. దాంట్లో మీరు 1-to-1 ఎవాల్యుయేషన్లో మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అనేవి మీరు క్లియర్గా మాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సెక్షనల్ టెస్ట్ అని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మీ ప్రజెంటేషన్ని మీ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది ఈ సెక్షనల్ టెస్ట్. అలాగే ఈ డైలీ టెస్ట్ సెక్షనల్ టెస్ట్ అయిన తర్వాత ఫైనల్గా మీకు కంప్లీట్గా ఒక ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్గా మీరు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తే మీరు ఎలాగైతే ఒక టెస్ట్ పేపర్ క్వశ్చన్ పేపర్ని మీరు అటెంప్ట్ చేస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ అలవాటు చేయడం కోసం మనకి 10 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 80 డేస్ ప్రోగ్రాంలో మీకు ఈ 80th డేకి మీకు ఎగ్జామ్ యొక్క నేచర్ అర్థం అవుద్ది, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడం కూడా అలవాటు అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్లీ. అయితే సరే, ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాలి? వై డూ వీ నీడ్ టు టేక్ దిస్ గ్రూప్ 1 మోర్ సీరియస్లీ? గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ అనేది మా దృష్టిలో ఒక ఆపర్చునిటీ, విద్యార్థులకు దొరుకుతున్నటువంటి ఒక గొప్ప అవకాశం. ఎందుచేతనంటే మీకు వెన్ యూ కంపేర్ విత్ గ్రూప్ 2తో కంపేర్ చేసుకున్నట్లయితే మెయిన్స్ అనేది ఆల్మోస్ట్ 1:100 ఈ మధ్య తీస్తారని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 90,000 మెంబర్స్ వరకు రాస్తారు. కానీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది 10,000 కంటే తక్కువ మంది రాస్తారు. రిలేటివ్ కాంపిటీషన్ తక్కువ. అఫ్కోర్స్ కష్టమే, నేను ఒప్పుకుంటున్నాను, అది ఎంసీక్యూ సార్, ఇది డిస్క్రిప్టివ్ అని మీరు అనొచ్చు. కానీ ఇదే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ని మనం అలవాటు చేసుకుంటున్నాం. సో ఎవరైతే మా టెస్ట్ సిరీస్లోని ఎన్రోల్ అయ్యి ఎగ్జామ్ నేచర్ని అర్థం చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ ఆన్సర్స్ని రాయడం అలవాటు చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్లీ అందరికంటే ముందంజలో ఉంటారు. ఓకే, సో ఇదొక ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీతో మీరు మెయిన్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేసినట్లుగానే అయితే మీ యొక్క జాబ్కి ఒకే ఒక్క స్టెప్ దూరంలో ఉంటారు, ఇంటర్వ్యూ అని ఒకే ఒక్క స్టెప్ దూరంలో ఉంటారు. ఓకే, మీరు మెయిన్స్ అనేది బాగా పర్ఫామ్ చేయగలిగితే చాలు. ఎందుకంటే మీ యొక్క ఓవరాల్ స్కోర్, మెరిట్ స్కోర్ అనేది మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ తీస్తారు. కాబట్టి మెయిన్స్ ఇస్ లైక్ ఆక్సిజన్. మెయిన్స్ అనేది ఎంత ఎక్కువ స్కోర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ మెరిట్ స్కోర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఇప్పుడు ఇదే టెస్ట్ సిరీస్ అనేది మీకు మీ నాలెడ్జ్ అసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది, అసెస్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఎందువల్లంటే ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళందరూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈసారి జరిగినటువంటి ప్రిలిమ్స్ చాలా టఫ్గా వచ్చింది. అయితేనే ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కరెక్ట్. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఏపీపీఎస్సీ వాళ్ళకి నాలెడ్జబుల్ పర్సనే కాదు, విజ్డమ్ ఉన్న పర్సన్ కావాలి. విజ్డమ్ అంటే ఏంటి? నాలెడ్జ్ని ఎక్కడ అప్లై చేయాలి, ఎంత అప్లై చేయాలి, నాలెడ్జ్ అప్లై చేసి ఏ రిజల్ట్స్ని బయటికి తీసుకురావాలి, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ తెలిసినటువంటి విద్యార్థులను మాత్రమే ఏపీపీఎస్సీ సెలెక్ట్ చేస్తుంది. సో ఈ యొక్క నాలెడ్జ్, మీ యొక్క నాలెడ్జ్ అనేది విజ్డమ్గా మారాలి అంటే ఫస్ట్ మీ యొక్క నాలెడ్జ్ని అసెస్ చేయగలగాలి. అసెస్ చేస్తే అది మేము చేస్తాం, అది మేము మీ నాలెడ్జ్ని మీ పర్ఫార్మెన్స్ ద్వారా, టెస్ట్ సిరీస్లోని పర్ఫార్మెన్స్ ద్వారా మేము అసెస్ చేసి మిమ్మల్ని మీకు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోగలిగేంత అవకాశం అనేది మేము కల్పిస్తాం. ఎప్పుడైతే మీ నాలెడ్జ్ మీకు తెలుస్తుందో, అంటే నేను ఈ పలానా సబ్జెక్ట్లో స్ట్రెంత్ లేదా పలానా సబ్జెక్ట్లో వీక్ అని మీకు తెలుస్తుందో అప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోగలరు, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది చేసుకోగలరు. ఇది చాలా చాలా ముఖ్యం. ఓకే, మిమ్మల్ని మీరు రేస్లో పెట్టుకోవాలంటే ఆత్మ పరిశీలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ ద్వారా ఎగ్జామ్ ఫార్మాట్ అనేది కంప్లీట్గా ఫెమిలరైజ్ అవుతారు. మీరు చెప్పాను ఇంతకుముందు, మా యొక్క టెస్ట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? మిమ్మల్ని ఈ ఎగ్జామ్కి పరిచయం చేయడం, అలవాటు చేయడం. సో డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని సర్ప్రైజ్ అయ్యే కంటే ఓకే, ఒక 4-5 నెలల నుంచి ఎగ్జామ్స్ అనేవి రాస్తూ మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకున్నట్లయితే అప్పుడు ఈ సోకాల్ ఎగ్జామ్ ఫార్మాట్కి మీరు అపరిచితులు కారు, సుపరిచితులు అవుతారు. సో టు ఫెమిలరైజ్ విత్ ఎగ్జామ్ ఫార్మాట్. అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్. ఎందువల్లంటే ఇంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్ రాసిన విద్యార్థులందరూ ఒకే ఒక్క సిండ్రోమ్తో సఫర్ అయ్యారు, అదే ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఎందువల్లంటే 15 క్వశ్చన్లు రాయాలమ్మా, మీరు 3 గంటల్లో 15 క్వశ్చన్లు అనేవి రాయాల్సి ఉంటుంది.
ఓకే, కంటెంట్ అనేది మీకు చాలా ఉంటుంది. కంటెంట్ని ఎక్కడ కట్ చేయాలి, టైం ప్రకారంగా ఎంత కంటెంట్ ప్రొవైడ్ చేయాలి, మీరు అల్టిమేట్గా 15 క్వశ్చన్లు రాయాల్సిందే. అలాగ తెలియక ఫస్ట్ 8 to 9 క్వశ్చన్ చాలా బాగా రాసి 9th క్వశ్చన్ రాసే టైంకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని ఇన్విజిలేటర్ చెప్తారు. ఆటోమేటిక్గా మీరు 11th క్వశ్చన్ దగ్గర 12th క్వశ్చన్ దగ్గర ఎండ్ అయిపోతారు. అప్పుడు మిగతా 3 క్వశ్చన్లు మీకు వచ్చినా సరే రాయలేని పరిస్థితుల్లో మీరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ లేకపోవడం అనే మెయిన్ ప్రాబ్లం. అదే టైం మేనేజ్మెంట్ తెలుసుంటాయి, ఓకే, మీరు 15 క్వశ్చన్లు చాలా ఈజీగా ఎంతవరకు కావాలో అంతవరకు రాయడం అనేది జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ద్వారా టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అని తెలుస్తుంది. డైలీ టెస్టుల ద్వారా మీరు రోజుకు 2 క్వశ్చన్లు రాస్తే ఒక క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, ఎంత టైం తీసుకోవాలి అనేది మేము చెప్తాం. మీరు అదే టైంలో ఎంతవరకు రాయగలరు, ఎలా రాయాలి అదే టైంలో అనే ట్రిక్స్ అనేవి కూడా మేము చెప్పడం జరుగుతుంది. అలా మీరు 15 క్వశ్చన్లు కంప్లీట్గా పేపర్ మీద పెట్టడం అనేది మీ అల్టిమేట్ ఎయిమ్. అది మేము చేయిస్తాం ఈ టెస్ట్ సిరీస్ ద్వారా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెంటర్షిప్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా విష్ణు ఐఏఎస్ అకాడమీ ఒక కమిట్మెంట్ని మీ ముందుంచుతుంది. అదే విద్యార్థుల వెంట మేము ఉండడం, విద్యార్థుల యొక్క సక్సెస్ కోసమే నిరంతరం కష్టపడే ఒక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఇది మేము మెంటర్షిప్ ద్వారా వీఆర్ ప్రొవైడింగ్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అవకాశం ఇస్తే మీరు పర్ఫామ్ చేస్తారు, కానీ ఇది మెరిట్ బేస్డ్ ఎగ్జామ్. ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగం అనేది ఉంటుంది, కట్ ఆఫ్ తీసి ప్రిలిమ్స్లో కాదు. సో మెరిట్ బేస్డ్ అన్నప్పుడు మీరు కాంపిటీషన్ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ ఎదుర్కోవాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, అదే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీ వెంట మెంటర్ ఉండాలి. ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మేము ఇస్తాం. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు యూ విల్ ఎక్స్ప్లోర్ మోర్ అవెన్యూస్, ఎన్నో అవెన్యూస్ అనేవి మీకు తెలియని ఒక అవెన్యూస్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. గ్రేట్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది మాతో మీకు కలుగుతుంది. ఫైన్. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిగ్ సోర్స్ ఫర్ కంటెంట్. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి గ్రూప్ 1 అనగానే మనకి, అలాగే తెలుగు మీడియం కూడా కంటెంట్ అనేది బిగ్గెస్ట్ హెడేక్. కంటెంట్ అనేది దొరకదు. మన ఈ 4-5 నెలల్లో అన్ని సబ్జెక్ట్స్ 5 పేపర్లో కలిపినటువంటి అన్ని సబ్జెక్ట్స్కి కావాల్సిన కంటెంట్, టాపిక్ వైజ్ కంటెంట్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు వెయిటేజ్ ప్రకారంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసి దాని వెయిటేజ్ ప్రకారంగా తీసినటువంటి క్వశ్చన్స్ మీద కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదే కంటెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడంతో పాటుగా, ఎగ్జామ్ అలవాటు చేసుకోవడంతో పాటుగా వెరీ గుడ్ సోర్స్ ఫర్ కంటెంట్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ దిస్ ప్రిపరేషన్ ఇస్ కంటెంట్. అది మేము ప్రొవైడ్ చేస్తాం, రైట్. సో ఈ ప్రోగ్రామ్ నుంచి మీకు వచ్చే కీ టేక్ అవేస్ ఏంటి? డైలీ ఆన్సర్ రైటింగ్ సెషన్ కంప్లైయింగ్ విత్ సిలబస్, అదేవిధంగా 1-to-1 ఎవాల్యుయేషన్. మీ పర్ఫార్మెన్స్ వీక్లీ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ మీద 1-to-1 ఎవాల్యుయేషన్ సెషన్స్ అనేవి జరుగుతుంది. సో పర్సనల్ ఎవాల్యుయేషన్ జరిగేటప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఏ విధమైన మైండ్ సెట్ ఉందో అదే మైండ్ సెట్ అనేది మీరు మెంటర్తో పంచుకోగలిగితే ఆ మైండ్ సెట్ల ద్వారా మీ పర్ఫార్మెన్స్లో ఉన్న లోపాలని మేము సరిదిద్దుతాం. దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిస్కషన్ క్లాస్ ఫర్ ఎవ్రీ టెస్ట్. ప్రతి వీక్లీ టెస్ట్లో, ప్రతి సెక్షనల్ టెస్ట్కి మీతో మేము డిస్కషన్ క్లాస్ పెట్టుకుంటాం. సో ఈ డిస్కషన్ క్లాస్లో కంటెంట్ని మీకు అర్థమయ్యేలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా కంటెంట్తో పాటుగా కంటెంట్ ఎలా ప్రజెంట్ చేయాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక బేసిక్ ఆన్సర్ ఎనాటమీలో కంటెంట్ ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వస్తాం మేము. అదేవిధంగా వాల్యూ యాడెడ్ కంటెంట్ విల్ బి ప్రొవైడెడ్. దిస్ ఇస్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఇది నీడ్ ఆఫ్ ది ఆర్ ఫర్ ద స్టూడెంట్స్కి అత్యంత విలువైన కంటెంట్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు చదువుకోవడానికి ఫ్రీ రీడింగ్ రూమ్, అదేవిధంగా రీడింగ్ రూమ్ దగ్గరే మీకు యాక్సెసిబుల్గా ఉండే మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో అల్టిమేట్గా వీఆర్ ప్రొవైడింగ్ అన్ ఎకో సిస్టమ్. ఒక ఎకో సిస్టమ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. వాళ్ళ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది రాస్తూ గ్రూప్ 1 మెయిన్స్లో మంచి స్కోర్ సాధించే విధంగా మీకు ఒక ఎకో సిస్టమ్ అనేది, ఆవరణ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీకు ఈ ప్రోగ్రామ్ కింద ఇచ్చే కీ టేక్ అవేస్. సరే, మీరు అనొచ్చు ఇవి ఎక్కడైనా సరే మాకు
ప్రొవైడ్ చేస్తే మేము అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా. ఎందుకు విష్ణు ఐఏఎస్ అకాడమీ? మేము ప్రూవ్ చేసుకున్నాం. వీ హ్యావ్ ప్రూవ్డ్. విష్ణు ఐఏఎస్ అకాడమీ హాస్ ప్రూవెన్ విత్ 32 ర్యాంక్స్ ఇన్ 2023 గ్రూప్ 1. మొన్న 2023లో జరిగిన గ్రూప్ 1లో ఓకే 32 ర్యాంక్స్ అనేవి 32 ఏపీపీఎస్సీ ర్యాంక్స్ అనేవి మేము సాధించాం. అదేవిధంగా 129 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్లో మేము ప్రొవైడ్ చేసిన కంటెంట్లో 78 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది ఓకే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీ ఫీల్. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేమైతే మాత్రం ఈ టార్గెట్ని బీట్అవుట్ చేసి ఇంకా ఎక్కువ ర్యాంక్స్, అదేవిధంగా ఈ కంటెంట్ బీట్అవుట్ చేసి ఇంకా ఎక్కువ కంపాటబిలిటీ అండ్ కాంప్లైన్స్ తీసుకురావడానికి మా టీం కష్టపడుతుంది. సో మరి మాతో మీరు కష్టపడడానికి మీరు రెడీగా ఉన్నారో మీరు ఆలోచించుకోండి. కానీ ఒకటైతే ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే 32 ర్యాంక్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. 32 ర్యాంక్స్ ఇన్ ద గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది, గ్రూప్ 1 నోటిఫికేషన్లో 32 ర్యాంక్స్ అనేది ఇస్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ థింగ్. సో మీరు మా ర్యాంకర్లు చూడొచ్చు, గ్రూప్ 1 ర్యాంకర్స్. ఓకే, వాళ్ళు మెరిట్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకోవడం కోసం మమ్మల్ని కలిస్తే వాళ్ళని మేము ఒక రిసార్ట్ తీసుకెళ్ళి 2 రోజుల వరకు వాళ్ళ సక్సెస్ని మేము సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా మీరు కూడా మాతో కష్టపడి చదివి ర్యాంక్ సాధించుకొని మా సెలబ్రేషన్లో మీరు బాగా అవ్వాలి అనుకుంటే వీళ్ళలాగే మీరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా గ్రూప్ 1లో టాప్ పొజిషన్ ఏంటి? డెప్యూటీ కలెక్టర్. కొడితే కుంభస్థానాన్ని కొట్టాలంటారు కదా. సో ట్రై ఫర్ ద బిగ్గర్ థింగ్, ట్రై ఫర్ ద టాప్ థింగ్. ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఆల్రెడీ మా కోచింగ్ ద్వారా ఓకే 2 డెప్యూటీ కలెక్టర్స్ని మేము సాధించాం. సి we have Madhuri ma'am, Deputy Collector, and Swati ma'am, Deputy Collector, with Vishnu sir, okay, the Director of Vishnu IAS Academy. So, ఇది వీళ్ళు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ మెయిన్స్ నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇంటర్వ్యూ వరకు మా గైడెన్స్ తోటి నర్చర్ అయినటువంటి స్టూడెంట్స్. సో వీళ్ళలాగా మీరు కూడా ర్యాంకర్స్ అయ్యి డెప్యూటీ కలెక్టర్స్ అండ్ వాట్ ఎవర్ దే సపోజ్ ర్యాంకర్స్ అయ్యి ఉండాలి అని అనుకుంటే మాత్రం మాతో జాయిన్ అవ్వండి. ఫైనల్లీ మా మోటో ఏంటి అంటే జాయిన్ us టు వర్క్ హార్డ్, బట్ వర్క్ హార్డ్ టు అవాయిడ్ రిగ్రెట్. జాయిన్ us టు వర్క్ హార్డ్ విల్ మేక్ యూ టు వర్క్ హార్డ్. ఓకే, వర్క్ హార్డ్ టు అవాయిడ్ రిగ్రెట్. ఆ రిగ్రెట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఫస్ట్ స్లైడ్లో చూసినట్లయితే నేను ఒక పిక్చర్ చూపించాను. దిస్ ద పిక్చర్. మీరు ఏనాడైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ వెళ్ళి ఎగ్జామ్ అయిన తర్వాత బయటకు వచ్చి టెస్ట్ సిరీస్ రాసి ప్రాక్టీస్ చేస్తుంటే 11వ క్వశ్చన్ నుంచి 15వ క్వశ్చన్ రాసి ఉండేవాడిని, లేదా కంటెంట్ ఇంకా బాగా ప్రజెంట్ చేస్తుండేవాడిని, కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తుండేవాడిని. ఇలాంటి ఒక ఫీలింగ్ నుంచి, ఇలాంటి ఒక రిగ్రెట్ నుంచి మీరు బయటపడాలి అనుకుంటే మాత్రం జాయిన్ us. ఎందుకంటే మేము మిమ్మల్ని చాలా గట్టిగా హార్డ్ వర్క్ చేసేలా మేము మిమ్మల్ని తయారు చేస్తాం. So simple logic, join Vishnu IAS Academy to work hard to avoid this regret. Okay, thank you. Jai Hind.